180 ఏళ్ల కిందట కొంతమంది పేదలను భారత్ నుంచి ఒక ద్వీప దేశానికి తరలించారు. అక్కడి చెరకు తోటల్లో వారు కూలీలుగా పనిచేశారు. వారిలో కొందరు అక్కడే స్థిరపడ్డారు కూడా. ఇప్పుడు వారి సంతతి ఆ దేశ జనాభాలో 45% ఉంది. అంతేకాదు ఆ దేశ ప్రధాని, రాష్ట్రపతి సహా దేశంలోని చాలా మంది ప్రముఖులు భారత సంతతికి చెందినవారే. ఇక్కడ పుట్టిన వారిలో వెస్టిండీస్ క్రికెట్ జట్టుతో పాటు భారత జట్టుకు కూడా ఆడిన వారున్నారు. ఆ ద్వీప దేశమే కరీబియన్లోని ట్రినిడాడ్ అండ్ టొబాగో. భారత ప్రధాని నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం అక్కడికి చేరుకున్నారు. ఒక భారత ప్రధాని ఈ ద్వీప దేశంలో అడుగుపెట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ నేపథ్యంలో ట్రినిడాడ్ అండ్ టొబాగోకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు. 2011 జనాభా లెక్కల ప్రకారం ట్రినిడాడ్ అండ్ టొబాగో జనాభాలో భారత సంతతి ప్రజలు 4,68,524 మంది. ట్రినిడాడ్ అండ్ టొబాగో మొత్తం జనాభా 1.36 మిలియన్లు కాగా వీరిలో సుమారు 40 నుంచి 45% మంది భారత సంతతి వారే. ఈ సంఖ్య ఇప్పుడు మరింత పెరిగినట్లు వివిధ గణాంకాలు చెబుతున్నాయి. భారత్ నుంచి మొట్టమొదటిసారిగా 1845 మే 30న కొంతమంది కార్మికులు ట్రినిడాడ్ అండ్ టొబాగోకు వచ్చారు. బ్రిటన్లో నాటి పాలకులు బానిసత్వాన్ని రద్దు చేసిన తర్వాత భారత్లోని బ్రిటిష్ పాలకులు కొంతమంది భారతీయులను ఒప్పంద కార్మికులుగా ఇక్కడికి తరలించారు. అక్కడ బ్రిటిషర్లకు చెందిన చెరకు తోటల్లో పనిచేసేందుకు వీరిని తీసుకెళ్లారు. 1845 నుంచి 1917 వరకు భారత్ నుంచి సుమారు 1,40,000 మంది ఒప్పంద కార్మికులుగా ట్రినిడాడ్కు వచ్చారు. వీరి వారసులు ఇప్పుడు ఆ దేశంలో అతిపెద్ద సమూహంగా ఉన్నారు.